Yes. Types of servers. How many types of servers? First question. How many types of servers? Yes. చెప్పాలి. సర్వర్లు ఎన్ని రకాలు? టైప్స్ ఆఫ్ సర్వర్స్. ఎస్ ఫ్రెండ్స్. చెప్తారా? టైప్స్ ఆఫ్ సర్వర్స్ మర్చిపోయారా? ఎస్. ఆర్ యు అండర్స్టాండింగ్? టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఎన్ని రకాల సర్వర్లు ఉన్నాయి చెప్పాలి. So there are many types of servers. మెనీ టైప్స్. ఓకే. In that we have database server, application server, uh, డిబి అండ్ బ్యాక్ ఎండ్ అంతేనా? uh, ఓకే. బ్యాక్ ఎండ్ తర్వాత front end సర్వర్, servers, బ్యాక్ ఎండ్ సర్వర్, డెవ్ beta server. సర్వర్, డెవ్ డెవలప్మెంట్ dev సర్వర్. servers, Yeah. తర్వాత క్యూఏ web servers. అంటే టెస్టింగ్ సర్వర్లు ఇవి. ఆ? Yes, తర్వా- sir. తర్వాత ఇంకొకటి ఏమున్నాయి మనకి? Pre-production. Web servers. ప్రీ ప్రొడక్షన్ సర్వర్లు ఉన్నాయి కదా, Yes, sir. వాటినే మనం ఏమవచ్చు? స్టేజింగ్ సర్వర్లు. ప్రీ ప్రొడ్ ఆర్ యుఏటి ఆర్ స్టేజింగ్. అవునా? Yes, sir. సో స్టేజ్ ఆఫ్టర్వర్డ్స్ నెక్స్ట్ ఏమున్నాయి? ప్రొడక్షన్ సర్వర్. అవునా? Yes, sir. సరే, యాక్చువల్గా ప్రొడక్షన్ సర్వర్లు ఉన్నాయి అనుకోండి. ప్రొడక్షన్ సర్వర్లు అంటే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఉన్న సర్వర్ని మనం ప్రొడక్షన్ సర్వర్లు అంటాం అంతే. సో డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో ఉన్న సర్వర్ని డెవ్ సర్వర్లు అంటాం అంతే. అర్థమైందా? సరే, ఓకే, బాగానే ఉంది. అంటే చాలా రకాలుగా మీరు చూసారు. నేను అడిగే క్వశ్చన్కి దీనికి సంబంధం ఏమైనా ఉందా? నేను అడిగిన క్వశ్చన్స్కి దీనికి ఆన్సర్ ఇదేనా? ఎస్. ఎవరు చెప్తారు క్లారిటీగా? ఎస్ ఫ్రెండ్స్. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ డిబి సర్వర్? టు స్టోర్ డేటా. It's to data. ఎస్, ఎక్సలెంట్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ బ్యాక్ ఎండ్ సర్వర్? టు స్టోర్ అప్లికేషన్. అంతేనా? టు స్టోర్ అప్లికేషన్. ఎస్ ఆర్ నో? అవునా కదా? సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ డెవ్ సర్వర్? డెవలప్మెంట్ సర్వర్. ఎస్, చెప్పాలి. టు డెవలప్ అన్ అప్లికేషన్. ఎస్. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఆర్ నాట్? Yes, sir. Yes, sir. టు డెవలప్ అన్ అప్లికేషన్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ క్యూఏ సర్వర్? Testing. We test the develop application. We test an application. Yes, yes, okay. What is the now pre-production? Yes, we test this. Okay. What is the purpose of this is what to run my business application. Yes, yes, to run my business application. ఇలాగా నేనేమంటానంటే పర్పస్ అనేది డిఫరెంట్ సర్వర్లకి డిఫరెంట్ పర్పస్ ఉంది. బట్ ఈ సర్వర్లన్నీ కూడా ఈ సర్వర్లన్నీ కూడా చూడండి, ఈ సర్వర్లన్నీ కూడా మనకి ఫిజికల్ సర్వర్లు అయి ఉండొచ్చు, ఫిజికల్ సర్వర్స్ యాజ్ వెల్ యాజ్ వర్చువల్ సర్వర్స్. వర్చువల్ సర్వర్స్ అంటే మీరు దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి? మనకి ఫిజికల్ సర్వర్లు ఉంటాయి, వర్చువల్ సర్వర్లు ఉంటాయి. ఫిజికల్ సర్వర్లు అంటే ఏంటి? వితౌట్ క్లౌడ్. వర్చువల్ సర్వర్స్ ఏంటంటే క్లౌడ్ సర్వర్లు అంతే. అంటే క్లౌడ్ తోటి టోటల్గా అంటే ది సర్వర్స్ విల్ బి గివెన్ బై ఏడబ్ల్యూఎస్ అంతే. వాడిచ్చిన సర్వర్లు మనం వాడుకుంటున్నాం, దాన్నే మనం వర్చువల్ సర్వర్లు అంటాం. ఫిజికల్ సర్వర్లు స్టోరీ వేరే. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే టైప్స్ ఆఫ్ సర్వర్స్ అన్నప్పుడు మీరు ఏం చెప్పాలంటే టైప్స్ ఆఫ్ సర్వర్స్ రెండు రకాలే. ఒకటి ఫిజికల్ సర్వర్, రెండు వర్చువల్ సర్వర్ అంతే. టైప్స్ ఆఫ్ సర్వర్స్ అంతే ఇవి. క్వశ్చన్కి ఇది ఆన్సర్ ఇది యాక్చువల్గా. టైప్స్ ఆఫ్ సర్వర్స్. ఎస్ ఆర్ నో? టైప్స్ ఆఫ్ సర్వర్స్ అంటే ఫిజికల్ సర్వర్, వర్చువల్ సర్వర్. సో ఈ టైప్స్ ఆఫ్ సర్వర్స్ని నేను డెవలప్మెంట్ పర్పస్ కోసం యూజ్ చేస్తాను, డీబీ పర్పస్ కోసం యూజ్ చేస్తాను, బ్యాక్ ఎండ్ పర్పస్ కోసం యూజ్ చేస్తాను, టెస్టింగ్ పర్పస్ కూడా యూజ్ చేస్తాను. అంతేనా కాదా? ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? అంటే Yes, sir. సర్వర్లో రెండు రకాలు, అది ఫిజికల్ సర్వర్, అది వర్చువల్ సర్వర్. బట్ ఆ సర్వర్ని మనం డిఫరెంట్ పర్పస్ మీద యూజ్ చేస్తాం. అది డీబీకైనా, బ్యాక్ ఎండ్కైనా, డెవలప్మెంట్కైనా, టెస్టింగ్కైనా, ప్రీ ప్రొడక్ట్కైనా, ప్రొడక్షన్కైనా, దేనికైనా యూజ్ చేస్తాం.
ఐదర్ వి గో ఫర్ ఫిజికల్ ఆర్ వర్చువల్. సో ఫిజికల్కి వర్చువల్కి డిఫరెన్స్లు మీకు తెలుసు. ఓకే, మనకు ఆల్రెడీ ఎస్ ఆర్ నో, మనకు ఆల్రెడీ డిస్కషన్ ఉంది, అది చేసేసాం ఇప్పుడునే. అయితే ఇప్పుడు నేనేమంటానంటే డిబి సర్వర్ ఇట్ మైట్ బి ఏ వర్చువల్ సర్వర్, క్యూఏ సర్వర్ ఇట్ మైట్ బి ఏ virtual server. QA server, sometimes it might be a physical server also in a backend days. But most of the people nowadays using virtual servers only, not physical servers. Yes or no? Okay na? Clarity వచ్చిందా? Types ఎస్ of సార్. చెప్పాలి, virtual server, physical servers. But purpose of the server is what? DB server purpose to store the data. Backend server purpose to store our application. ఎస్ ఆర్ నో? బ్యాక్ ఎండ్ అప్లికేషన్. బ్యాక్ ఎండ్ అంటే ఏంది? జావా, పైథాన్, .NET తో తయారు చేసిన అప్లికేషన్ అక్కడ స్టోర్ అయి ఉంటుంది. సో వాట్ అబౌట్ డెవలప్మెంట్ సర్వర్, డెవలప్మెంట్ ఆర్ డెవ్ సర్వర్, డెవ్ సర్వర్. ఎస్ ఆర్ నో? డెవ్ సర్వర్ అంటే ఏంటి? ఎందుకు ఉపయోగిస్తాం మనం? వి డెవలప్ ది అప్లికేషన్ ఇన్ దట్. అంతే, వి డెవలప్ ది అప్లికేషన్, అంతే. ఇవి నేర్చుకోవాలి ఫస్ట్. సరే, ఇదంతా బాగానే ఉంది. సింపుల్గా నేను ఏం చెప్తానంటే, సో ఒక రిక్వైర్మెంట్ ఉంది, బిజినెస్ రిక్వైర్మెంట్ ఉంది మనకి. ఒక రిక్వైర్మెంట్ ఉంది, బిజినెస్ రిక్వైర్మెంట్ ఇది. ఓకే, దిస్ బిజినెస్ రిక్వైర్మెంట్ సేస్ దట్ ఏ బాస్, నా బిజినెస్ ఎలా ఉందంటే వాడు చెప్పాడు, ఏం లేదు, ఒక వ్యక్తి ఇదిగో లాగిన్ అవ్వాలి. ఓకే, ఫస్ట్ ఆప్షన్. రెండో ఆప్షన్ ఏంటంటే అతను సైన్ అవుట్ అవ్వాలి, అంటే లాగౌట్ అవ్వాలి. ఎస్, లాగిన్ అవ్వాలి, లాగౌట్ అవ్వాలి. ఓకే, మూడో ఆప్షన్ ఏంటంటే కొన్ని ఆపరేషన్స్ కూడా చేసుకోవాలి, లాగిన్ లాగౌట్ రెండు ఉండాలి. యాజ్ వెల్ యాజ్ తర్వాత మనకి లాగిన్ లాగౌటే కాకుండా సైన్ అప్ కూడా చేసుకోవాలి. సైన్ అప్ అంటే ఏంది? డైరెక్ట్గా తన డీటెయిల్స్ ఫిల్అప్ చేయాలి. సైన్ అప్, సైన్ అప్ అయిన తర్వాత, లాగిన్ అయిన తర్వాత, లాగౌట్ అయిన తర్వాత ఈ ఫంక్షన్స్ అన్ని వర్కౌట్ అవ్వాలి. ఇదే కాకుండా బిజినెస్ ఆపరేషన్స్ వచ్చేసరికి మనం ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఓకే, తర్వాత అతను రీఛార్జ్ చేసుకోగలగాలి. ఓకే, తర్వాత అతను పేమెంట్స్ కూడా చేసుకోవాలి. ఓకే, ఇలాగ ఆప్షన్స్ ఇచ్చాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ ఏ. సో ఇక్కడ మొత్తం ఎన్ని? ఇది 4, ఇది 5, ఇది 6, మొత్తం ఈ మొత్తం కూడా బిజినెస్ ఫంక్షనాలిటీ, బిజినెస్ రిక్వైర్మెంట్ అనుకోండి. దిస్ ఈజ్ అవర్ బిజినెస్ రిక్వైర్మెంట్. బిజినెస్ రిక్వైర్మెంట్ సేస్ దట్ లాగిన్, లాగౌట్, సైన్ అప్, ట్రాన్స్ఫర్, రీఛార్జ్, పేమెంట్స్ ఇలాగ ఉంటాయి. దిస్ ఈజ్ కాల్డ్ బిజినెస్ ఫంక్షనాలిటీస్. ఓకే, సో ఈ బిజినెస్ మొత్తానికి ఇప్పుడు మనం ఆన్లైన్లో జరగాలనుకుంటున్నాం. ఎస్, ఈ బిజినెస్ మొత్తం మనం ఆన్లైన్లో చేయాలనుకుంటున్నాం. ఈ బిజినెస్ మొత్తం మనం ఆన్లైన్లో చేయాలి అనుకుంటే అప్పుడు మనం ఏం చేయాలా? ఎస్, దీనికి సాఫ్ట్వేర్ కావాలి. ఎస్ ఎస్, బిజినెస్ మొత్తం ఆన్లైన్లో జరగడానికి సాఫ్ట్వేర్ కావాలి. సో సాఫ్ట్వేర్ కావాలంటే మనం ఏం చేస్తాం? డైరెక్ట్గా సాఫ్ట్వేర్ కంపెనీని అప్రోచ్ అవుతాం. సాఫ్ట్వేర్ కంపెనీని అప్రోచ్ అవుతాం. ఎస్ ఎస్. సో అంటే దేనికోసం? ఈ బిజినెస్ మొత్తాన్ని డైరెక్ట్గా సాఫ్ట్వేర్గా కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేయడానికి సాఫ్ట్వేర్ కంపెనీని అప్రోచ్ అవుతాం. ఈ సాఫ్ట్వేర్ కంపెనీని అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? ఎస్ ఎస్, దీన్ని మొత్తాన్ని ఒకే వ్యక్తి తయారు చేయడు. నో, వాళ్ళు ఏం చేస్తారు? ఎస్, వాళ్ళ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ డెవలపర్స్ ఉంటారు. ఎస్ ఎస్, సో మెనీ డెవలపర్స్, దేర్ ఆర్ సో మెనీ డెవలపర్స్ ఫ్రెండ్స్. ఓకే, గుడ్. చాలా మంది డెవలపర్స్ ఉంటారు. ఓకే, ఈ డెవలపర్స్ అందరూ ఎస్ ఏం చేస్తూ ఉంటారు? డెవలప్ చేస్తూ ఉంటారు ఏ అప్లికేషన్ని. ఎలాగా? బై యూజింగ్ జావా ఆర్ పైథాన్ ఆర్ .NET, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఈ సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఏం చేస్తారంటే డెవలప్ చేస్తారు. అంటే దే టేక్ ద బిజినెస్ రిక్వైర్మెంట్, దే స్టడీ దిస్ బిజినెస్ రిక్వైర్మెంట్ అండ్ దే స్టార్ట్ రైటింగ్ ద కోడ్, అంతే. బై యూజింగ్ ఎయిదర్ జావా ఆర్ పైథాన్ ఆర్ .NET, వాట్ ఎవర్ ఇట్. బట్ వీళ్ళందరూ కూడా బిజినెస్ రిక్వైర్మెంట్ తీసుకోవాలి, స్టడీ చేయాలి. లాగిన్ ఫంక్షనాలిటీ ఎలా ఉంటుంది, లాగౌట్ ఎలా ఉంటుంది, సైన్అప్ ఎలా ఉంటుంది, ఒక వ్యక్తికి మనీ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఎలా చేయాలి, రీసెర్చ్ చేయాలంటే ఎలా చేయాలి, పేమెంట్స్ ఎలా జరుగుతుంది, ఇదంతా ఫంక్షనాలిటీస్, బిజినెస్ రిక్వైర్మెంట్. ఈ మొత్తాన్ని ఒకే డెవలపర్ తయారు చేయడు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? డిఫరెంట్ డిఫరెంట్గా పూర్తి స్థాయిలో ఒక వ్యక్తి ఎస్ కరీంనగర్లో ఉంటాడు, మరొక వ్యక్తి వరంగల్లో ఉంటాడు, మరొక వ్యక్తి వైజాగ్లో ఉంటాడు, మరొక వ్యక్తి బెంగళూరులో ఉంటాడు, మరొక వ్యక్తి హైదరాబాద్, మరొక వ్యక్తి సమ్ అదర్ సిటీలో ఉంటాడు, మరొక వ్యక్తి అవసరం అయితే యుఎస్లో ఉండొచ్చేమో. ఎస్ ఎస్, చెప్పలేం. సింగపూర్లో ఉండొచ్చు. ఎస్ ఎస్, చెప్పలేం. అంటే నేనేమంటానంటే ఎక్కడ ఎవరున్నా సరే వాళ్ళు దే నీడ్ టు రైట్ ద కోడ్ ఫర్ దిస్ బిజినెస్ రిక్వైర్మెంట్. ఎస్, దే నీడ్ టు క్రియేట్ ఎ సాఫ్ట్వేర్ ఫర్ దిస్ బిజినెస్ రిక్వైర్మెంట్. మరి వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే వాళ్ళు డైరెక్ట్గా ఈ బిజినెస్ రిక్వైర్మెంట్ మొత్తాన్ని తీసుకున్న తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఇది యాక్చువల్గా
సో వాళ్ళ ల్యాప్టాప్ ఇది. ఇవన్నీ వాళ్ళ ల్యాప్టాప్స్. ఎస్. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? అర్థమవుతుందా? Yes, sir. ఎస్ ఎస్, ఓకే. చూడండి యాక్చువల్గా ఇది. సో ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, డెవలపర్ 1, డెవలపర్ 2, డెవలపర్ 3, డెవలపర్ 4, ఇట్లా డాష్ 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 సో మెనీ డెవలపర్స్ ఆర్ అవైలబుల్. ఎస్. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఈ డెవలపర్స్ డైరెక్ట్గా వాళ్ళ ల్యాప్టాప్లో ఉన్నారు, బట్ వాళ్ళు ఇక్కడ ఈ కోడ్ మొత్తాన్ని, ఏదో బిజినెస్ రిక్వైర్మెంట్ మొత్తాన్ని స్టడీ చేశారు, బట్ దే నీడ్ టు రైట్ ద కోడ్. ఇప్పుడు వాళ్ళు కోడ్ రాయాలి ఈ బిజినెస్ ఫంక్షనాలిటీకి. ఓకే, ఎలా రాయాలి? ఎస్. వాళ్ళకి ఏం కావాలి ఇప్పుడు? వెంటనే మనం సర్వర్లు ఇవ్వాలి, అవునా కాదా? Yes, sir. సర్వర్లు కావాలి. ఎస్. అంటే ఎన్ని సర్వర్లు కావాలి? లెట్స్ సే 200 ఆర్ 100 సర్వర్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. 100 సర్వర్స్ కావాలి. గుడ్. అంటే నాకు ఎన్ని సర్వర్లు కావాలి ఫ్రెండ్స్? 100 సర్వర్లు అనుకోండి. ఎస్. సో 100 సర్వర్స్ దేనికోసం? డెవలప్మెంట్ కోసం. ఎస్. డెవలప్మెంట్ పర్పస్ కోసం 100 సర్వర్లు కావాలి. సో ఇఫ్ ఐ అరేంజ్ ద 100 సర్వర్స్, మై డెవలపర్స్ స్టార్ట్ రైటింగ్ ద కోడ్. అంతే సింపుల్గా. మై డెవలపర్స్ స్టార్ట్ రైటింగ్ ద కోడ్. గుడ్. వాళ్ళు ఇక్కడ లాగిన్ అవుతారు, దే రైట్ ద కోడ్. ఎస్ ఎస్, ఓకే, కరెక్టే. కోడ్ రాయాలంటే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఏంది? సర్వర్లు. ఓకే, సర్వర్లు ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ రిక్వైర్మెంట్ ఏంది ఫ్రెండ్స్? వాట్ ఈస్ ద నెక్స్ట్ రిక్వైర్మెంట్? సర్వర్లు ఉంటేనే కోడ్ రాస్తారా వాళ్ళు? అవునా కదా? కోడ్ దేంట్లో రాయాలి? జావా, పైథాన్ ఆర్ .NET. ఎస్ ఆర్ నో? అవునా కదా? Sir. డెవలపర్స్ బిజినెస్ రిక్వైర్మెంట్ స్టడీ చేశారు, కోడ్ ఎక్కడ రాయాలి? ఎలా రాయాలి? వాళ్ళు డెవలప్మెంట్ సర్వర్లో రాయాలి. బట్ డెవలప్మెంట్ సర్వర్లో కోడ్ రాయాలంటే వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంది? ఎస్, చెప్పాలి. టూల్స్ కావాలి. ఏం టూల్స్ కావాలి? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సంబంధించి. ఆ, 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 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సంబంధించి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఇక్కడ ఏం రాయాలి మనం? జావా, అంతేనా? జావా, అంతేనా? జావా ఈజ్ ఎ ఎస్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎస్ ఎస్. అంటే జావా అనేది ఇప్పుడు ఒక సర్వర్లో మనం ఇన్స్టాల్ చేయాలా, లేకపోతే 100 సర్వర్లు ఇన్స్టాల్ చేయాలా? ఎవ్రీ సర్వర్. 100 సర్వర్స్లో ఇన్స్టాల్ చేయాలి. ఎస్, 100 సర్వర్స్లో ఇన్స్టాల్ చేయాలి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, సర్వర్లు టెరాఫామ్ ఉపయోగించి మనం తయారు చేయడం చూసాం, అర్థమైంది. అకౌంట్ ఈజ్ ఈక్వల్ సంథింగ్ అనిస్తే యూనో అయిపోతుంది అక్కడ. ఓకే, కానీ ఇక్కడ ఇక్కడ చూస్తే 100 సర్వర్లు తయారు చేసాం, ఎక్సలెంట్, సూపర్. బట్ నౌ 100 సర్వర్స్లో జావా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలా? ఓకే, అదే 100 సర్వర్స్లో మనం జావా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి, అది వర్క్ అవుతుందో లేదో చెక్ చేసుకుందాం. సరే, అది వేరే విషయం. నేనేమంటానంటే, అట్లీస్ట్ జావా సాఫ్ట్వేర్ మనం ఇన్స్టాల్ చేసి దాన్ని కాన్ఫిగర్ చేసుకోవడానికి అట్లీస్ట్ యూనో ఒక 5 minutes పడుతుంది అనుకుందాం, అట్లీస్ట్. అంటే ఇంకా కొంచెం ఎక్కువ తీసుకుందాం, లెట్సే. అంటే కరెక్ట్గా సెట్ అయిందో లేదో చూసుకోవడానికి, మధ్య మధ్యలో మళ్ళీ ఇంకేదైనా ప్రాబ్లమ్స్ రావకుండా, మధ్య మధ్యలో సాఫ్ట్వేర్ మనం ఇన్స్టాల్ చేసిన ప్రాబ్లం వచ్చినప్పుడు మళ్ళీ ఫస్ట్ స్టార్టింగ్కి వెళ్ళాలి. ఓకే, ఒక 20 నిమిషాలు పడుతుంది అనుకుందాం. అంటే జావా వరకు, జావాని మొత్తం సెటప్ చేసి మనం డెవలపర్స్కి ఇవ్వాలి, అంతే. దిస్ ఈజ్ అవర్ ఎయిమ్. వీఆర్ ఏ క్లౌడ్ ఇంజనీర్ అనుకోండి. సరే, మనం 20 minutes అవుతుంది, మరి జావా ఇక్కడ ఇన్స్టాల్ చేసాం. ఓకే, ఫస్ట్ సర్వర్కి ఎంత టైం పట్టింది ఫ్రెండ్స్? 20 minutes. మరి సెకండ్ సర్వర్కి ఎంత ఎంత టైం పడుతుంది? అగైన్ 20 minutes. అగైన్ 20 minutes. ఎస్ ఆర్ నో? మళ్ళీ థర్డ్ సర్వర్కి ఎంత ఎంత టైం పడుతుంది? అగైన్ 20 minutes. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్? మరి నేనేమంటానంటే 20 minutes, 20 minutes, 20 minutes. గుడ్. మరి ఇలాగా, అంటే ఇక్కడ ఒక సర్వర్లోకి మనం లాగిన్ అవుతాం, మరి జావా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తాం. మరొక సర్వర్లోకి లాగిన్ అవుతాం, జావా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తాం అనుకోండి. సింపుల్, వెరీ వెరీ సింపుల్. సరే, ఇప్పుడు నేనేమంటానంటే సింపుల్గా చెప్పాలంటే, చూడండి, ఒక సర్వర్కి, ఎస్ ఫ్రెండ్స్, ఒక సర్వర్కి ఒక సర్వర్కి జావా ఇన్స్టాల్ చేయాలంటే మనకి 20 minutes పడుతుంది. అంటే జావా ఇన్స్టాలేషన్, జావా సెటప్ మొత్తం 20 minutes. 100 servers, that means what? We have 100 missions. So in 100 missions we need to configure Java, we need to install Java. Yes, that means what? 100 into 20 minutes ఎంత అవుతుంది చెప్తారా? 2000 100 minutes. 20 minutes. ఓకే, ఎంత? 100 into 20 minutes ఎంత అవుతుంది చెప్పండి?
100 ఇంటూ 200 మినిట్సా అంతేనా? 2000 minutes. 2000 మినిట్సా? Yes, sir. 200 మినిట్సా? Yes. 2000, sir. 2000 మినిట్సా? ఓకే, 2000 మినిట్స్. మరి 2000 మినిట్స్ని అవర్స్లో కన్వర్ట్ చేయండి. అవర్స్లో కన్వర్ట్ చేయండి అంటే ఏంది ఇక్కడ మనం? ఎస్, మినిట్స్ టు అవర్స్. ఓకే, గుడ్. ఇక్కడ మనకి చూడండి 2000 ఎన్ని గంటలు చెప్పండి ఇక్కడ? 2000 మినిట్స్కి ఎంత టైం వస్తుంది? 33 అవర్స్. 33. సరే, అంటే ఈ 33 అవర్స్ డెవలపర్స్ ఏం చేయాలి? ఎస్, మరి క్లయింట్ బిల్లింగ్ ఎలాగ ఇవ్వాలి? వీళ్ళందరికీ శాలరీలే, ప్రతిరోజు ఆఫీస్కి రావాలి. ప్రతిరోజు ఆఫీస్కి వచ్చిన తర్వాత లేదు లేదు సర్వర్స్ సెటప్ రెడీ కాలేదు, మీరు 33 అవర్స్ వెయిట్ చేయాలంటే మరి 33 అవర్స్ వాళ్ళు వేస్టేగా, అవునా కాదా? ఇక్కడ ఇక్కడ ఏమవుతుంది యాక్చువల్గా? Yes, sir. టైం తీసేసుకుంటుంది. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం, ఇట్ కన్జ్యూమింగ్ వెరీ మచ్ టైం. అంటే దట్ మీన్స్ వాట్? మనం డెవలప్మెంట్ సర్వర్లు వాళ్ళకి ఇవ్వడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. దీనివల్ల ఏమవుతుంది? డెవలప్మెంట్ టైం ఎక్కువ అవుతుంది. 33 అవర్స్ లేట్ అవుతుంది మనకి. అంటే డెవలప్మెంట్ చేస్తేనే కదా టెస్టింగ్ చేసేది, టెస్టింగ్ చేస్తేనే కదా మళ్ళీ మనం డైరెక్ట్గా రిలీజ్ చేసేది. సో దానికోసం అంటే డెవలప్మెంట్ చేయడానికే 33 అవర్స్ టైం లేట్ అవుతుంది యాక్చువల్గా. అంటే సెటప్ చేయడానికి వాళ్ళు కోడ్ ఎప్పుడు రాస్తారు? మళ్ళీ మనము డెవలప్మెంట్ సర్వర్లో వాడికి అందించడానికే ఇంత టైం పడుతుంది, మళ్ళీ కోడ్ ఎప్పుడు రాయాలి వాళ్ళు? ఎస్ సార్ నో? అంటే ఇక్కడ 33 అవర్స్ లేట్ అవుతుంది, మళ్ళీ వాళ్ళు కోడ్ రాసిన తర్వాత లేట్ అవుతుంది. సో ఇలాగా టోటల్గా ఎక్కడైతే ఇదంతా కూడా టైం వేస్ట్ అవుతుందో ఆ టైం వేస్ట్ ప్రాసెస్ని పూర్తి స్థాయిలో తగ్గించడానికే ఉన్న వ్యక్తి ఎస్ ఐటీ ఇండస్ట్రీలో ఒకే ఒక పర్సన్. ఆ పర్సన్ పేరు డెవాప్స్ ఇంజనీర్. ఎస్, డెవాప్స్ ఇంజనీర్, ద పర్సన్ హూ అనాలిసిస్ దిస్ వాట్ ఈస్ దిస్ రిక్వైర్మెంట్ అండ్ హూ ఫైండ్ అవుట్ ద ఇష్యూస్ అండ్ హూ రిజాల్వ్ ద ఇష్యూ. అంటే టోటల్గా చెప్పాలంటే నేనేం చెప్తున్నానంటే ఇలాంటి సిచ్యువేషన్లో ఒక డెవాప్స్ ఇంజనీర్ పనిచేస్తాడు అంటున్నాను నేను. ఎలాంటి సిచ్యువేషన్ సార్? ఇలా టైం కన్జ్యూమ్ ఎక్కువ తీసుకుంటుంది. ఎస్, వేర్ ఎవర్ ద టైమ్ ఈస్ టేకింగ్ మోర్ దెన్ దిస్ మచ్ అవర్స్, డెఫినెట్గా డెవాప్స్ ఇంజనీర్ పిక్చర్లో ఉంటాడు. అందుకోసం డెవాప్స్కి చాలా చాలా వెయిటేజ్ ఉంది మార్కెట్లో. సరే సార్, ఇప్పుడు డెవాప్స్ ఇంజనీర్ ఇప్పుడు ఏం చేయగలడు? ఎస్, వాడు ఏం చేస్తాడు అంటే సింపుల్ సింపుల్, వెరీ వెరీ సింపుల్. 33 గంటల్ని ఎస్ ఫ్రెండ్స్, ఎస్ ఫ్రెండ్స్ చూడండి 33 అవర్స్ ఉంది కదా, 33 అవర్స్. ఓకే, 33 అవర్స్ని 1 మినిట్లో చేయగలడు, అతనే డెవాప్స్ ఇంజనీర్. ఎస్ ఎస్, అంటే ఎలా సార్ 33 అవర్స్ని రెడ్యూస్ చేయగలడా? ఎస్, 33 అవర్స్ని రెడ్యూస్ చేసి ఒక్క నిమిషంలో ఈ మొత్తం ఈ టాస్క్ అంతా ఫినిష్ చేయగలడు. అతని పేరే డెవాప్స్ ఇంజనీర్. ఎలా చేస్తాడు అతను? ఎస్, హౌ కెన్ దే డూ ఇట్? ఎలా చేస్తాడు? ఎస్, ఆ చేయటానికి సంబంధించి మనం ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. రిక్వైర్మెంట్ ఎంత అర్థమైందా ఫ్రెండ్స్? టోటల్గా రిక్వైర్మెంట్ అర్థమైందా? Sir. Yes, sir. సో ఈ రిక్వైర్మెంట్లో మనం టైం తగ్గించాలి ఇప్పుడు. ఎస్, అంటే టైం తగ్గించాలంటే ఇక్కడ ఎలా సార్? అసలు ఇప్పుడు మనకి 100 మిషన్స్లో ఒకేసారి జావా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయటమే మన పని, అంతే. సో ఒకే ఒకే ఒక్క నిమిషంలో 100 సర్వర్స్ కాదు, 2000 సర్వర్స్ కాదు, ఎన్ని సర్వర్లు అయినా సరే ఒక సాఫ్ట్వేర్ని మనం ఇన్స్టాల్ చేయడానికి ఎస్ డెవాప్స్ ఇంజనీర్ పిక్చర్లోకి వస్తాడు. బట్ ఆ డెవాప్స్ ఇంజనీరు మాన్యువల్గా అయితే చేయడు. బట్ డెవాప్స్ ఇంజనీర్కి ఒక టూల్ కావాలి. ఎస్ ఎస్, టూల్ కావాలి. ఆ టూల్ ఉపయోగించి డెవాప్స్ ఇంజనీర్ కెన్ డూ దిస్ టాస్క్ ఇమీడియట్లీ. ఇదొకటి. ఓకే, ఇదొకటి. ఇలాగా ఒక రిక్వైర్మెంట్. రెండో రిక్వైర్మెంట్ ఏంటి ఫ్రెండ్స్? డైరెక్ట్గా చూడండి, మనం ఇప్పుడు ఏం చేసాం? సపోజ్ అనుకోండి డెవ్ సర్వర్లు ఉన్నాయి. ఓకే, దిస్ ఇస్ వాట్ డెవలప్మెంట్ సర్వర్లు. ఇవి డెవలప్మెంట్ సర్వర్లు. నా డెవలపర్ ఏం రాశాడు? ఇక్కడ కోడ్ రాశాడు. ఓకే, కోడ్ రాశాడు, డెవలపర్ కోడ్ రాశాడు. ఫ్రెండ్స్, డెవలపర్ కోడ్ రాసిన తర్వాత నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసా? ఎస్, ఈజ్ మై డెవలపర్. సార్ మీరు ల్యాప్టాప్లు చూపించాలి సార్. ఎస్ ఎస్, ఓకే, ల్యాప్టాప్లు కూడా చూపిస్తాను మీకు అర్థం కావడం కోసం. చాలా 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 మంచి ఎక్సలెంట్ కాన్సెప్ట్ ఇది. సినారియో ఎక్కువ తెలియాలి అసలు, యాక్చువల్గా డైరెక్ట్గా చెప్పకూడదు. సినారియో తెలిసిన తర్వాత మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎవరికైనా సరే, సో దట్ దే విల్ బిలీవ్ యూ. ఎస్ ఎస్, ఓకే, ఇవన్నీ వాళ్ళ ల్యాప్టాప్స్ యాక్చువల్గా. వీళ్ళు ఏం చేస్తారు? కోడ్ రాశారు. ఎస్ ఎస్,
దే హ్యావ్ రిటన్ ద కోడ్ ఇన్సైడ్ ద సర్వర్స్. గుడ్. వాళ్ళు ఈ సర్వర్స్లో కోడ్ రాశారు అనుకోండి. ఇప్పుడు నేనేమో చెప్తున్నానంటే కోడ్ రాసిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఏం జరిగింది అంటే డైరెక్ట్గా ఎవరైతే పీస్ ఆఫ్ కోడ్ ఇలా రాశారో ఆ, ఇక్కడ మనం జావా ఇన్స్టాల్ చేస్తాం. తర్వాత మీరు ఎవరైనా చెప్తారా ఇక్కడ కోడ్ రాసిన తర్వాత ఏం జరిగిద్ది? ఎస్ ఫ్రెండ్స్, తెలుసా ఏం జరిగిద్దో? ఈ కోడ్ సార్ మొత్తాన్ని GitHub ఈ కోడ్ మొత్తాన్ని ఎస్ ఒక GitHub లో మూవ్ చేస్తారు. ఒక దిస్ ఇస్ వాట్ సెంట్రలైజ్డ్ రిపాజిటరీ. దిస్ ఇస్ వాట్ రిపో అంటే రిపాజిటరీ దట్ మీన్స్ వాట్ ఆర్ స్టోరేజ్ లొకేషన్. ఎస్ స్టోరేజ్ లొకేషన్. ఎస్ దిస్ ఇస్ స్టోరేజ్ లొకేషన్ అనుకోండి. సో ఈ స్టోరేజ్ లొకేషన్ అంటే ఏం చేస్తుంది సార్? ఏం లేదు, సింపుల్గా డెవలపర్ ఎక్కడున్నా సరే, సర్వర్లు ఎక్కడున్నా సరే సంబంధం లేకుండా వాళ్ళు కోడ్ని ఆ కోడ్ మొత్తాన్ని ఇక్కడ పుష్ చేస్తారు. చూసారా? ఇలాగ అవుతుంది అనమాట. కోడ్ అంతా ఇక్కడికి వస్తుంది, ఇలా వస్తుంది కోడ్ అంతా, రాసిన కోడ్ అంతా ఇలా వస్తుంది. సో ఇది టోటల్గా అంటే ఈ ప్లేస్లోకి వస్తుంది అనమాట. సో ఈ ప్లేస్ని మనం ఏమంటామంటే గిట్ హబ్. కానీ ఇక్కడ ఇక్కడ ఈ సర్వర్, ఇది డెవలప్మెంట్ సర్వర్లు, ఈ డెవలప్మెంట్ సర్వర్ నుంచి ఈ కోడ్ మొత్తాన్ని ఇక్కడికి మూవ్ చేయటాన్ని మనం ఏమంటామంటే పుష్ అంటాం. అంతే. పుష్ ద కోడ్ ఇంటూ గిట్ హబ్ రిపాజిటరీ. పుష్ ద కోడ్ ఇంటూ గిట్ హబ్ రిపాజిటరీ. దిస్ ఇస్ అ ప్లేస్ వేర్ వీఆర్ స్టోరింగ్ అవర్ సోర్స్ కోడ్. సోర్స్ కోడ్ అంటే ఏంది? డెవలపర్ రాసిన కోడ్ని ఇప్పుడు మనం సోర్స్ కోడ్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే డెవలపర్ రాసిన కోడ్ని మనం సోర్స్ కోడ్ అంటాం. సరే, ఇప్పుడు ఏం జరుగుతుంది యాక్చువల్గా ఇక్కడ మనము ఇక్కడ పుష్ చేయడానికి కూడా ఇక్కడ ఈ సర్వర్లో ఫ్రెండ్స్ ఒక రిక్వైర్మెంట్ ఉంది. ఎవరు చెప్తారు? పుష్ చేయడానికి ఈ సర్వర్లో ఒక రిక్వైర్మెంట్ ఉంది. ఏం చేయాలా ఈ సర్వర్లో? డైరెక్ట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి సార్. గిట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయి ఉంటుంది. ఆన్సర్, సూపర్ ఆన్సర్. గిట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి. ఎస్. మరి గిట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలంటే 100 సర్వర్లో గిట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ ఎంత టైం పట్టిద్ది? అవునా కాదా? ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఎస్ సార్ నో? అందాక జావా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలంటే టైం తీసుకుంటుంది, గిట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలంటే టైం తీసుకుంటుంది. అయ్యో, మరి దీనివల్ల ఏమవుతుంది? మనకు టైం ఎక్కువ అవుతుంది, అక్కడ రిస్క్ అవుతుంది. సో రిలీజ్ డిలే అవుతుందా లేదా? ఎస్ రిలీజ్ డిలే అవుతుంది. వాడికి రిలీజ్ డిలే అయితే ఏమవుతుంది? కస్టమర్ ఏమంటాడు అంటే క్లయింట్ ఏమంటాడు? సాటిస్ఫై అవ్వడు. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, ప్లీజ్ రిడ్యూస్ ద టైమ్ ఇమీడియట్లీ అండ్ ప్లీజ్ రిలీజ్ ద ప్రొడక్ట్ ఇమీడియట్లీ అంటాడు వాడు. ఎందుకంటే కస్టమర్ ఏం చేస్తాడు, క్లయింట్ ఏం చేస్తాడు? డబ్బులు పెడుతూ ఉంటాడు అప్లికేషన్ మీద, ఎన్నో కోట్లు ఖర్చు పెడుతుంటాడు. అప్లికేషన్ త్వరగా రిలీజ్ చేస్తే కస్టమర్లు ఉపయోగించుకుంటే వాడికి డబ్బులు వస్తాయి. మనం అట్లాగే నెలలు అలా టైం గడిపితే కష్టం కదా. సో బ్యాక్ ఎండ్ డేస్లో అలా జరిగేది, ఎక్కువ టైం తీసుకునేది. సో అలాంటి టైంను రెడ్యూస్ చేయడానికి ఇప్పుడు డెవాప్స్ ఇంజనీర్ వచ్చాడు పిక్చర్లోకి. వితౌట్ డెవాప్స్ ఇంజనీర్ నో ఐటీ ప్రాజెక్ట్స్ ఎట్ ఆల్. ఐటీ ప్రాజెక్టే లేదు ఇప్పుడైతే. అంటే అంత ఓపిక, అంత శక్తి అసలు లేదు, ఆ స్థాయి లేదు ఇప్పుడు. యాక్చువల్గా రిలీజ్ జరగాలి ఫాస్ట్గా. అలా ఫాస్ట్గా రిలీజ్ జరగాలంటే డెవాప్స్ ఇంజనీర్ ఉండాలా. ఎందుకు డెవాప్స్ ఇంజనీర్ ఉండాలా? ఇలాంటి విషయాల్లో అతనే కావాలి. ఎస్, ఈజ్ నాట్ ఎ డెవలపర్, ఈజ్ నాట్ ఎ టెస్ట్ ఇంజనీర్, ఈజ్ నాట్ ఎ నెట్వర్క్ అడ్మిన్. నో, ఇతను డెవాప్స్ ఇంజనీర్. ఇతను ఏం చేస్తాడు? ఈజ్ ఏ ఆటోమేషన్ ఎక్స్పర్ట్. ఎక్కడైతే టైం ఎక్కువ తీసుకుంటుందో, టైం కన్జ్యూమింగ్ తీసుకుంటుందో అక్కడ ఇతను ఉంటాడు. అంతే. అక్కడ ఇతను నుండి ఏం చేస్తాడు? ది ట్రబుల్ షూట్ అంటే ఏమి? ఇప్పుడు ఈ టాస్క్ జరగాలి, 33 అవర్స్ అవుతుంది. 33 అవర్స్ కోసం చాలా టైం వేస్ట్ అవుతుంది. ఇప్పుడు గిట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి, ఎక్కువ టైం తీసుకుంటుంది. కాబట్టి ఈ టైం రెడ్యూస్ చేయాలి. అందుకోసం అతను ఏం చేస్తున్నాడంటే ఒక టూల్ వాడుతున్నాడు. ఎస్ ఇఫ్ యూ ఇన్స్టాల్ a Git software into 100 machines, it requires a tool. If you install Java software or Python software inside this development servers, it requires a tool. ఆ టూల్ డెవాప్స్ ఇంజనీర్ ఉపయోగిస్తాడు. ఆ టూల్ ఎలా ఉపయోగించేది నేర్చుకుంటే యూ విల్ బికమ్ ఏ డెవాప్స్ ఇంజనీర్. అంతే, సింపుల్. చాలా చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు మనం. ఓకే, అదే ఆ టూల్ ఏంటి, ఆ టూల్ని ఎలా ఉపయోగించాలి, ఆ టూల్లో ఎలాంటి కోడ్ మనం ఏమైనా రాయాలా, ఎలాంటి స్క్రిప్ట్ మనం ఏమైనా రాయాలా, అవన్నీ చూద్దాం. సరే, అది పక్కన పెడితే రిక్వైర్మెంట్ ఇది యాక్చువల్గా. సో ఇలా రిక్వైర్మెంట్ ఇలా ఉండిన తర్వాత కూడా నెక్స్ట్ లెవెల్లో చెప్తాను, వినండి జాగ్రత్తగా. ఇక్కడ మనము ఏదైతే సరే గిట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసాడు అనుకోండి, జావా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసాడు అనుకోండి, ఆ తర్వాత డెవలపర్ వచ్చేసి ఈ కోడ్ మొత్తాన్ని గిట్హబ్లోకి పుష్ చేశాడు అనుకోండి. సింపుల్గా గిట్హబ్లోకి పుష్ చేశాడు. సూపర్ ఆన్సర్. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏం జరిగింది ఫ్రెండ్స్? డైరెక్ట్గా ఈ కోడ్ మొత్తాన్ని తీసుకొని
ఈ కోడ్ మొత్తాన్ని తీసుకొని ఒక సింగిల్ యూనిట్గా తయారు చేస్తాం. సింగిల్ యూనిట్. ఎస్ సింగిల్ యూనిట్. సో దట్ మీన్స్ వాట్, కంబైన్ దిస్ కోడ్ ఇంటూ సింగిల్ యూనిట్. దాన్ని ఆ సింగిల్ యూనిట్ని మనం ఏమని పిలుస్తాం అంటే ఒక ఫైల్ అని పిలుస్తాం. సింగిల్ ఫైల్ ఆర్ సింగిల్ యూనిట్, సింగిల్ ఫైల్. ఆ ఫైల్ని ఇంకో భాషలో మనం ఏమంటామంటే బిల్డ్ ఫైల్ అంటాం. బిల్డ్ ఫైల్ అంటున్నాం. బిల్డ్ ఫైల్ అంటే ఇలాగా ఇక్కడ ఈ సోర్స్ కోడ్ మొత్తాన్ని డైరెక్ట్గా ఇంటిగ్రేట్ చేసి కంబైన్ చేసేదాన్ని మనం చేసిన తర్వాత వచ్చే అవుట్పుట్నే మనం బిల్డ్ ఫైల్ అని పిలుస్తున్నాం. సో ఈ బిల్డ్ ఫైల్ ఏంటంటే ఎవరైతే డెవలపర్స్ రాశారో ఆ కోడ్ అంతా ఉంటుంది అనమాట. దిస్ ఈస్ కాల్డ్ బిల్డ్ ఫైల్ అంటారు కొంతమంది, ఫైల్ అంటారు కొంతమంది, సింగిల్ యూనిట్ అంటారు కొంతమంది, బిల్డ్ ఫైల్. ఇంకొంతమంది ఏమంటారు అంటే దీన్ని బిల్డ్ ఆర్టిఫాక్ట్ అంటారు. బిల్డ్ ఆర్టిఫాక్ట్, దీన్నే మనం బిల్డ్ ఆర్టిఫాక్ట్ అనొచ్చు. బిల్డ్ ఫైల్ ఆర్ బిల్డ్ ఆర్టిఫాక్ట్స్. ఎస్ సార్, నో? ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? Yes, sir. ఓకేనా? క్లారిటీ? Yes. బిల్డ్ ఫైల్ ఆర్ బిల్డ్ ఆర్టిఫాక్ట్స్. ఓకే, గుడ్. సో ఇప్పుడు ఈ బిల్డ్ ఫైల్, బిల్డ్ ఆర్టిఫాక్ట్స్ అంటే దట్ మీన్స్ వాట్, దిస్ ఈస్ వాట్, ఇది ఫస్ట్ టైం చేసాం కాబట్టి ఈ బిల్డ్ ఫైల్ వర్షన్ కూడా ఉంటుంది. వర్షన్ నెంబర్ 1 అంతే, అంతే. వర్షన్ నెంబర్ 1.0 ఆర్ వర్షన్ నెంబర్ 1 అంతే. ఓకే, ఇట్లాగా అంటే వర్షన్ నెంబర్ 1 ఇది అంతే. సో అగైన్ మళ్ళీ డెవలపర్స్ ఏదన్నా చేంజెస్ చేసి మళ్ళీ వాళ్ళు రాస్తే మళ్ళీ వర్షన్ నెంబర్ 2 వస్తుంది వెంటనే. దస్ ఈజ్ బిల్డ్ ఫైల్ 2. దిస్ ఇస్ బిల్డ్ ఫైల్ 1 వర్షన్ నెంబర్ 1 అనుకోవాలి. అగైన్ అగైన్ మళ్ళీ డెవలపర్స్ కోడ్ రాసిన తర్వాత మళ్ళీ అగైన్ బిల్డ్ ఫైల్ 2 వస్తుంది. దాన్నే వర్షన్ నెంబర్ 2 కింద రిలీజ్ చేస్తాం. దట్స్ ఇట్. ఇలాగా చేస్తాం అనమాట. సో సార్ ఈ బిల్డ్ చేసే వ్యక్తి కూడా ఎవరు సార్? డెవాప్స్ ఇంజనీర్. ఎస్, ఈజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్. ఓకే, సరే చూద్దాం ఎలా బిల్డ్ చేస్తారు ఏందనేది నేను తర్వాత చెప్తాను. నో ఇష్యూ. ఓకే, ఇప్పుడు ఈ డెవాప్స్ ఇంజనీర్ ఇక్కడ బిల్డ్ ఫైల్ తయారు చేశాడు. ఓకే, అంటే దీన్నే మనం బిల్డ్ ఆర్టిఫాక్ట్ అంటాం. ఫైల్ అంటాం, సింగిల్ యూనిట్ అంటాం, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నేనే ఒక విషయం చెప్తాను. ఇప్పుడు ఈ బిల్డ్ ఫైల్ చేసిన తర్వాత అంటే సోర్స్ కోడ్ మొత్తం ఎక్కడెక్కడో రాశారు, మనం బిల్డ్ చేసాం, సింగిల్ యూనిట్గా తయారు చేసాం. వాట్ నెక్స్ట్? ఇప్పుడు ఈ బిల్డ్ ఫైల్ అనేది పూర్తి స్థాయిలో టెస్ట్ చేయబడాలి. అర్థమైందా? బిల్డ్ ఫైల్ మొత్తం ఏం చేయాలి? టెస్టింగ్ చేయాలి అర్జెంటుగా, ఫాస్ట్గా. మరి టెస్టింగ్ అంటే ఏముంది? టెస్ట్ ఇంజనీర్స్ కావాలి. టెస్ట్ ఇంజనీర్స్ ఎక్కడ ఉంటారు? వాళ్ళు ఒక ప్లేస్లో ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ల్యాప్టాప్లో రెడీగా ఉంటారు. ఎస్ మనం అప్లికేషన్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు టెస్ట్ చేస్తారు. అంటే ఈ బిల్డ్ ఫైల్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు టెస్ట్ చేస్తారు. ఈ బిల్డ్ ఫైల్ ఏంది? వర్షన్ నెంబర్ 1 అంతే. ఈ వర్షన్ నెంబర్ 1 బిల్డ్ని డైరెక్ట్గా మనం ఏం చేయాలి? ఇక్కడ ఏదైతే సర్వర్లు ఉన్నాయో సర్వర్లు, ఇవి ఏంటి సర్వర్లు? టెస్టింగ్ సర్వర్లు, అంటే క్యూఏ సర్వర్లు. ఎస్ ఆర్ నో? దీస్ ఆర్ ఆల్ క్యూఏ సర్వర్, టెస్టింగ్ సర్వర్లు. మనం ఏం చేస్తాం? ఈ బిల్డ్ ఫైల్ డైరెక్ట్గా, బిల్డ్ ఆర్టిఫాక్ట్ డైరెక్ట్గా ఈ టెస్టింగ్ సర్వర్లోకి మూవ్ చేయాలి. ఎన్ని సర్వర్లు ఉన్నాయి టెస్టింగ్ సర్వర్లు అంటే? క్లయింట్ అన్నాడు చాలా ఫాస్ట్గా టెస్టింగ్ జరగాలి, చాలా క్వాలిటీ ఉండాలి, ప్రొడక్ట్ చాలా బగ్ ఫ్రీ ఉండాలి, కాబట్టి ఒక 200 సర్వర్లు పెట్టమన్నాడు. ఫాస్ట్గా టెస్టింగ్ చేయాలంటే ఒక 200 సర్వర్లు చేశాం. అంటే ఫాస్ట్ అన్నాడు, అప్పుడు 200 సర్వర్లు ఇంక్లూడ్ చేశాను నేను. సో 200 సర్వర్లు ఎలా తయారు చేయొచ్చు? టెరాఫామ్ ఉపయోగించి 200 సర్వర్లు తయారు చేశాను. ఓకే, గుడ్. మరి 200 సర్వర్లో ఇప్పుడు నేనేమంటానంటే ఇక్కడ కోడ్ ఇక్కడ ఉంది, ఇక్కడ మనకి వర్షన్ నెంబర్ 1, దిస్ ఇస్ బిల్డ్ ఫైల్. దిస్ ఇస్ వర్షన్ నెంబర్ 2 మస్ట్ బి అప్లోడ్ ఇంటూ దిస్ ప్లేస్ సర్వర్స్. అప్లోడ్ మీన్స్ వాట్? డిప్లాయ్ దిస్ బిల్డ్ ఫైల్ ఇంటూ దిస్ ఏరియా, దిస్ ప్లేస్, దిస్ సర్వర్స్. ఎస్ సార్, నో? ఇప్పుడు 200 సర్వర్లు ఉన్నాయి, ఇక్కడ డిప్లాయ్మెంట్ చేయాలి మనం. డిప్లాయ్మెంట్ ఇన్ ద సెన్స్ మూవింగ్. ఇక్కడున్న ఈ బిల్డ్ ఫైల్ని ఇక్కడికి మూవ్ చేయాలి, క్యూఏ సర్వర్లోకి మూవ్ చేయాలి. ఓకే, అంటే క్యూఏ సర్వర్లోకి మనం లాగిన్ అవ్వాలి, ఇది డిప్లాయ్ చేయాలి, మూవ్ చేయాలా. నేనేమంటానంటే దీనికోసం అట్లీస్ట్ 10 మినిట్స్ పడుతుంది అనుకుందాం. లెట్స్ సే 10 మినిట్స్ అనుకోండి. ఇంకొక 10 మినిట్స్ కాన్ఫిగరేషన్, సెటప్, ఎవ్రీథింగ్ మొత్తం ఒక 20 మినిట్స్, మళ్ళీ ఒక 20 మినిట్స్ టైం పడుతుంది. అంటే ఇప్పుడు 200 మిషన్స్లో ఒక్కొక్క మిషన్లో మనం ఈ సెటప్ చేయడానికి అంటే బిల్డ్ ఆర్టిఫాక్ట్స్ని అక్కడ డిప్లాయ్ చేయడానికి 20 మినిట్స్ పడుతుంది. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? మనం ఎందుకు ఇక్కడ బిల్డ్ ఫైల్ని ఇక్కడ క్యూఏలోకి డిప్లాయ్ చేయాలి ఫ్రెండ్స్, చెప్తారా? సార్ టెస్ట్ చేయండి సార్ సోర్స్ కోడ్. టెస్టింగ్ చేయడానికి. మరి టెస్టింగ్ చేయడానికి చేయాలి. డిప్లాయ్ చేయడానికి టైం ఎంత పడుతుంది? ఇక్కడ 20 మినిట్స్ పడుతుంది ఒక్కొక్క ఫైల్ని ఇక్కడ డిప్లాయ్ చేసి సెటప్ మొత్తం రెడీ చేసుకోవడానికి. ఇలా సెటప్ రెడీ చేసిన తర్వాత మై టెస్ట్ ఇంజనీర్స్ కమ్ టు దిస్ ప్లేస్ అండ్ టెస్ట్ దిస్ అప్లికేషన్. వితౌట్ దిస్ సెటప్ నోబడీ కమ్.
మరి అలాంటప్పుడు నేనేమంటానంటే ఇక్కడ మనకి ఒక సర్వర్ వచ్చేసి ఒక సర్వర్లో ఇదంతా సెటప్ చేయడానికి 20 minutes టైం పడుతుంది. ఓకే, మరి 100 సర్వర్లో 200 into 20 minutes ఇప్పుడు ఎంత చెప్పండి? 200 into 20 minutes. ఎస్ ఫ్రెండ్స్, ఎంత అవుతుంది అప్పుడు? 4000 గంటల, అవునా? Yes, sir. Yes, మరి sir. 4000 అవర్స్ అంటే 4000 మినిట్స్ 4000 మినిట్స్ అంటే ఎన్ని గంటలు వస్తాయి ఫ్రెండ్స్? తెలుసు మనకి, ఒక 70 గంటలు అంతేనా? 70 అవర్స్ వస్తుంది అప్రాక్సిమేట్లీ 70 గంటలు. అంటే 70 గంటలు టెస్ట్ ఇంజనీర్లు ఏం చేయాలి ఇప్పుడు? ఎస్, మరి 70 అంటే 70 అవర్స్ టెస్టింగ్ లేట్ అవుతుంది ఇక్కడ. డ్యూ టు దిస్ రీజన్ ది టెస్టింగ్ విల్ బి వెరీ వెరీ డిలే. మరి ఇలాంటి పరిస్థితిలో ఇక్కడ టెస్టింగ్ చేయడానికే 70 గంటలు డిలే అయితే నెక్స్ట్ లెవెల్లో ఏం చేయాలి? మళ్ళీ అక్కడ ఎంత డిలే అవుతుంది? ఇక్కడ ఈ డిలే ప్రాసెస్ని తగ్గించడానికే ఉన్న వ్యక్తే, ఆ వ్యక్తి పేరే డెవాప్స్ ఇంజనీర్. చూసారా, ఈ డిలే ప్రాసెస్ని తగ్గించడానికి ఉన్న వ్యక్తే డెవాప్స్ ఇంజనీర్. ఈజ్ నాట్ టెస్ట్ ఇంజనీర్, ఈజ్ నాట్ డెవలపర్. సో అంటే డెవాప్స్ ఇంజనీర్ నీడ్ నాట్ రైట్ ఎనీ కోడ్, డెవాప్స్ ఇంజనీర్ నీడ్ నాట్ డూ ఎనీ టెస్టింగ్. నో, డెవలపర్స్, టెస్ట్ ఇంజనీర్స్ రెండు వేరే. సో ఇక్కడ విషయం ఏంటంటే ఎక్కడైతే టైం తీసుకుంటుందో అక్కడ ఈ డెవాప్స్ ఇంజనీర్ పనిచేస్తాడు. మనకి సింపుల్ గా చెప్పాలంటే చాలా మంది డెవాప్స్ ఇంజనీర్ అంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు. డెవాప్స్ ఇంజనీర్ కి పైథాన్, డెవాప్స్ ఇంజనీర్ కి జావా, డెవాప్స్ ఇంజనీర్ కి .NET. ఎస్, కోడింగ్ నాలెడ్జ్ అవసరంలా. ఇక్కడ టైం రెడ్యూస్ చేయాలా. టైం రెడ్యూస్ చేయడానికి ఇతను ఏం వాడతాడు? ఒక టూల్ ఉపయోగిస్తాడు అంతే. ఏం సార్, జావా డెవలపర్ ఉపయోగించవచ్చు కదా? జావా డెవలపర్ ఈ టూల్ ఉపయోగిస్తే డెవలప్మెంట్ ఎవరు చేస్తారు? టెస్ట్ ఇంజనీర్ ఈ టూల్ ఉపయోగించి టెస్టింగ్ ఎవరు చేస్తారు? నో, క్వాలిటీ దెబ్బతినిద్ది. టాప్ ఎంఎన్సీలో కనీసం చాలా చాలా లెవెల్స్ ఉంటాయి. టాప్ ఎంఎన్సీలో సిఎంఎం లెవెల్ 5లో లెవెల్ 5 ఇచ్చాడంటే చాలా క్వాలిటీ ప్రొడక్ట్ వాళ్ళు డెలివరీ చేస్తారని అర్థం. ఎస్, లెవెల్ 5 ఆర్గనైజేషన్ డెలివర్ ద క్వాలిటీ ప్రొడక్ట్. ఎస్, లెవెల్ 5 ఇచ్చాడంటే చాలా క్వాలిటీ ప్రొడక్ట్స్ వాళ్ళు డెలివరీ చేస్తారని అర్థం. లెవెల్ 3 ఇచ్చాడంటే ఇంకొంచెం, లెవెల్ 1 అంటే అట్లా అనమాట. కాబట్టి లెవెల్ 5 కంపెనీస్ అన్ని కూడా ఇలాగా టైంని రిడ్యూస్ చేయడానికి ట్రై చేస్తాయి. అలాగా టైం రిడ్యూస్ చేసేందుకు ట్రై చేసినప్పుడు మనకి ఇక డెవాప్స్ ఇంజనీర్ పిక్చర్లోకి వస్తున్నాడు. సో డెవాప్స్ ఇంజనీర్ అవసరం ఇప్పుడు ఉందా లేదా? ఎస్ ఆర్ నో? ఉందా? సో డెవాప్స్ ఇంజనీర్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఈ టూల్స్తో పనిచేయాల్సిన అవసరం ఉందా లేదా? ఎస్ ఫ్రెండ్స్, క్లారిటీ వస్తుందా? Yes, sir. ఈ సినారియో అర్థం అవుతుందా? సినారియో? ఎస్, ఓకే, Yes, sir. ఎస్, ఓకే, గుడ్. సరే, బాగానే ఉంది సార్, ఇది కూడా మాకు అర్థమైంది. అంటే టెస్టింగ్ సర్వర్లో ఇప్పుడు అర్జెంటుగా ఏం చేయాలి? ఇక్కడ డిప్లాయ్ చేయాలి. డిప్లాయ్ చేయాలంటే ఏం చేయాలి? ఎస్, టూల్ వాడాలి. ఎవరు వాడాలి? డెవాప్స్ ఇంజనీర్. డిప్లాయ్ చేయకపోతే ఏమైంది సార్? టెస్టింగ్ జరగదు కదా. ఎస్, టెస్టింగ్ జరగదు. ఓకే, బాగానే ఉంది సార్. సరే, సింపుల్గా మీరు చెప్పారు. ఇక్కడ ఇంకొక సినారియో నేను చెప్తాను. సినారియో నెంబర్ 3లో మీరు చూస్తే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎస్ ఎస్, ఈ వ్యక్తి ఇతనే అనుకోండి. ఈ వ్యక్తి ఇతనే ఇతను ఏం చేశాడు? ఇవన్నీ కూడా వెబ్ పేజెస్. ఓకే, సో దీన్నే కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్, మల్టిపుల్ వెబ్ పేజెస్. దీన్నే మొత్తం టోటల్గా చెప్పాలంటే వెబ్సైట్ అంటాం. ఎస్, వెబ్సైట్. ఓకే, గుడ్. కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్ ఇస్ నథింగ్ బట్ వెబ్ పేజెస్. ఓకే, గుడ్. సో డైరెక్ట్గా మనం ఈ కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్ మొత్తాన్ని ఎస్ ఎస్ ఫ్రెండ్స్ తయారు చేశారు ఒకళ్ళు. ఎస్, టెస్టింగ్ చేస్తారు ఒకళ్ళు. ఎస్ ఎస్, అయిపోయింది టెస్టింగ్. టెస్టింగ్ ఈజ్ ఆల్సో ఓవర్. గుడ్. ఆఫ్టర్ టెస్టింగ్ వాట్ నెక్స్ట్? ఏం చేస్తాం? టెస్టింగ్ తర్వాత డెవలప్మెంట్ చేస్తాం, టెస్టింగ్ చేస్తాం. తర్వాత ఏం చేయాలి ఫ్రెండ్స్ చెప్పండి? Pre-production. స్టేజింగ్. డెవలప్మెంట్ టెస్టింగ్ చేసిన తర్వాత స్టేజింగే అనుకోండి. స్టేజింగ్ అయిపోయింది, అంత టెస్టింగ్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ లెవెల్ ఏంటి? రిలీజ్. Production server move చేయడం, sir. Deploy చేయడం. రిలీజ్ అంతేనా? రిలీజ్. ఎస్ ఆర్ నో? రిలీజ్. అప్పుడు మనం ఏం చేస్తాం? రిలీజ్ అంటే డైరెక్ట్గా సర్వర్లు తయారు చేస్తాం. ఈ సర్వర్లు తయారు చేస్తాం. ఎస్, ఇలాగ సర్వర్లు తయారు చేస్తాం. గుడ్. సో ఈ సర్వర్లు, సో అంటే దిస్ ఈజ్ వాట్ a final working software, the final website working software will be available in this place. డైరెక్ట్గా మనం ఈ వెబ్ పేజెస్ మొత్తాన్ని ఇక్కడ డిప్లాయ్ చేయాలి. డిప్లాయ్ చేయడానికి సంబంధించి మనం ఇప్పుడే డిస్కస్ చేసాం. టోటల్గా అన్ని సర్వర్స్లో ఈ పేజెస్ని డిప్లాయ్ చేస్తాం. సో నాకెంత? ఇది 500 సర్వర్స్. ఇది యాక్చువల్గా
500 సర్వర్స్లో డిప్లాయ్ చేయాలి. డిప్లాయ్ చేయడానికి మనం టూల్ వాడతామని మీకు అర్థమైపోయింది. ఓకే, గుడ్. డిప్లాయ్ చేయాలంటే టూల్ వాడాలి, అంతే కాదు. 500 సర్వర్స్ సింగిల్ మినిట్, ఒక్క నిమిషంలో ఈ 500 సర్వర్స్లో ఈ వెబ్ పేజెస్ మొత్తం డిప్లాయ్ చేయాలంటే టూల్ వాడాలి. ఎవరు వాడతారు? డెవాప్స్ ఇంజనీర్. సో ఎలా వాడతారు ఏంటని నేను చెప్తా. ఇప్పుడు సింపుల్గా మీకు అర్థమైంది కదా. అంటే ఒకే ఒక నిమిషంలో 500 సర్వర్స్లో టోటల్ టోటల్ వెబ్ పేజెస్ మొత్తాన్ని డిప్లాయ్ చేయగలడం ఒకే ఒక నిమిషంలో. ఎస్, ఓకే. సరే సార్, బాగానే ఉంది. మరి వెబ్ పేజెస్ అన్ని ఇక్కడికి వచ్చేసినాయి అనుకోండి. ఎస్, ఇక్కడికి అన్ని వెబ్ పేజెస్ వచ్చినాయి. ఓకే, వెబ్ పేజెస్ వచ్చినాయి. చాలా మందికి వెబ్ సర్వర్లు, ప్రొడక్షన్ సర్వర్లు అంటే డిఫరెన్స్ తెలియటంలా. ఆ డిఫరెన్స్ కోసం నేను ట్రై చేస్తున్నా. వెబ్ సర్వర్లు అంటే ఏంది, ప్రొడక్షన్ సర్వర్లు అంటే డిఫరెన్స్ తెలియట్లా, దానికోసం నేను ట్రై చేస్తున్నాను. సరే, ఇప్పుడు యాక్చువల్గా మీరు చూడండి ఇక్కడ, ఇవి ఇది ఎన్విరాన్మెంట్ బాస్. ఆ ఎన్విరాన్మెంట్ పేరు ఏంటంటే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. దీని పేరు ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. అంటే దట్ మీన్స్ వాట్, లైవ్ ఎన్విరాన్మెంట్ ఆర్ ఎస్ రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్, కొంతమంది ఆర్ డిఎంజీ ఎన్విరాన్మెంట్ అంటారు. ఓకే, ఇది ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఏముంటాయి ఫ్రెండ్స్? సర్వర్లు ఉంటాయి. ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఉన్న ఈ సర్వర్స్నే మనం ఏమని పిలుస్తాం? ప్రొడక్షన్ సర్వర్లు అని పిలుస్తాం. ఆ ప్రొడక్షన్ సర్వర్లో ఏముంది? కంటెంట్ ఉంది. వెబ్ కంటెంట్ ఈజ్ అవైలబుల్, వెబ్సైట్ ఈజ్ అవైలబుల్, వెబ్ పేజెస్ ఈజ్ అవైలబుల్. ఎస్ ఆర్ నో? వెబ్ కంటెంట్ ఉంది. ఓకే, ఇది ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. ఈ సర్వర్ని మనం ప్రొడక్షన్ సర్వర్లు అని పిలుస్తాం. ఓకే, అయితే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఉన్న ఈ సర్వర్ని ప్రొడక్షన్ సర్వర్లు అని పిలుస్తాం. ఒక భాషలో చెప్పాలంటే ఈ ప్రొడక్షన్ సర్వర్ని టచ్ చేసే వ్యక్తి ఎవరు? పబ్లిక్. టచ్ చేసే వ్యక్తి ఎవరు? పబ్లిక్, అంతే కదా. ఈ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఈ ఏదైతే వెబ్ పేజెస్ ఉన్నాయో డిప్లాయ్ చేసేసాం. ఫైనల్ వర్కింగ్ సాఫ్ట్వేర్ ఈజ్ అవైలబుల్ ఇన్ దిస్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. సో మనం ఏం చేస్తాం? సింపుల్గా ఎస్ ఇలాగుంటాం. ఎవరు? ఎండ్ యూజర్స్. ఎండ్ యూజర్స్ అంటే ఎవరు? మనమే. ఎస్, ఎండ్ యూజర్స్. మనం ఏం చేస్తాం? సింపుల్గా ఎస్ ఇలా 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 ఈ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఉన్న ఈ ఈ వెబ్ పేజెస్ని మనం యాక్సెస్ చేసుకుంటున్నాం, అంతే. మన ల్యాప్టాప్ అవ్వచ్చు, మన మొబైల్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, ఈ వెబ్ పేజెస్ని మనం యాక్సెస్ చేసుకుంటున్నాం. వీఆర్ ఎండ్ యూజర్స్. మనం ఎండ్ యూజర్స్. అంటే ప్రొడక్షన్ సర్వర్లు అన్నీ కూడా పబ్లిక్ సర్వర్లే, గుర్తుపెట్టుకోండి. ఆల్ ప్రొడక్షన్ సర్వర్స్ ఆర్ పబ్లిక్ సర్వర్స్. ఎందుకంటే పబ్లిక్ యాక్సెస్ఫుల్ ఇవ్వాలి దానికి, లేకపోతే అప్లికేషన్ ఎలాగైంది? ఫ్లిప్కార్ట్ ఎలా వర్క్ అయింది? జొమాటో ఎలా వర్క్ అయింది? బ్యాంకింగ్ అప్లికేషన్ ఎలా వర్క్ అయ్యింది? నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అందుకోసం మనం ఏం చేస్తామంటే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఉన్న సర్వర్కి పబ్లిక్ యాక్సెస్ ఇస్తాం. పబ్లిక్ అనేది యాక్సెస్ చేసుకుంటారు. పబ్లిక్ అంటే ఎవరు? ఎండ్ యూజర్. ఎండ్ యూజర్ అంటే ఎవరు? మనమే. ఎవరైతే అప్లికేషన్ యూజ్ చేసుకుంటున్నారో వాళ్ళే టార్గెట్ ఆడియన్స్ ఆర్ టార్గెట్ యూజర్స్. ఎస్, నువ్వు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కస్టమర్ అయితే హెచ్డిఎఫ్సి యూజర్స్, ఐసిసి బ్యాంక్, ఏబిసి బ్యాంక్, జొమాటో, ఫ్లిప్కార్ట్. ఇలాగ ఈ ప్రపంచంలో కనబడే ప్రతి అప్లికేషన్ కూడా మనకు ఒక ఎన్విరాన్మెంట్ నడుస్తుంది. ఆ ఎన్విరాన్మెంట్ పేరు ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. ఓకే, ఎక్సలెంట్. నేనేమంటానంటే ఈ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఉన్న ఈ వెబ్ పేజెస్ని డిస్ప్లే చేయించడానికి కూడా ఈ సర్వర్స్లో మనం ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి. అదర్వైజ్ ఈ పేజెస్ డిస్ప్లే అవ్వవు, మనకి కనిపించవు. ఎస్ ఆర్ నో? టు రన్ దిస్, ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా మీకు? టు డిస్ప్లే దిస్ వెబ్ పేజెస్, దిస్ వెబ్ కంటెంట్, ఇట్ రిక్వైర్స్ ఏ సాఫ్ట్వేర్. ఎస్ ఆర్ నో? సాఫ్ట్వేర్ ఉండాలా లేదా? చెప్పాలి. ఎస్ సార్, ఉండాలి. ఏ సాఫ్ట్వేర్ ఉండాలి ఇక్కడ ఈ సర్వర్స్ లో? ఎస్, మనకి ఉన్నాయి. ఏంటది? హెచ్టిటిపిడి, అవునా? ఏదో సాఫ్ట్వేర్ ఆర్ ఎంజినిక్స్, ఏదో సాఫ్ట్వేర్ ఉండాలి. అదర్వైజ్ మనకి సింపుల్ గా ఈ వెబ్ పేజెస్, ఈ వెబ్ కంటెంట్ అవతల వ్యక్తికి డిస్ప్లే అవ్వదు అనమాట. రియల్ గా అవతల వ్యక్తి డిస్ప్లే అవ్వదు. మరి ఈ వెబ్ పేజెస్ డిస్ప్లే చేయడానికి, వెబ్ కంటెంట్ డిస్ప్లే చేయడానికి మనకి ఇక్కడ సాఫ్ట్వేర్ కావాలి. ఇప్పుడు ఏమి 500 సర్వర్లు. మరి 500 సర్వర్లో ఎస్ ఈ సాఫ్ట్వేర్ మొత్తాన్ని ఇన్స్టాల్ చేసి, కాన్ఫిగర్ చేసి, సెటప్ చేయడానికి అట్లీస్ట్ 10 మినిట్స్ పట్టింది అనుకుందాం. అప్పుడు 500 ఇంటూ 10 మినిట్స్. ఎస్, చెప్పండి ఎంత టైం? చాలా టైం. 500 ఇంటూ 10 మినిట్స్, చాలా టైం పడుతుంది, అవునా కాదా? ఎస్, అప్పుడు ఎన్ని గంటలు పడుతుంది? ఎన్ని మినిట్స్ పడుతుంది? 5000 మినిట్సా? అవునా? మరి అవర్స్ ఎంత? చాలా అవర్స్ పడుతుంది. అర్థమైందా? అవర్స్ ఏంది? చాలా అవర్స్ పడుతుంది. మరి దీన్ని బట్టి చూస్తే టైం తినేస్తుందా లేదా? ఎస్ ఆర్ నో? టైం తినేస్తుందా లేదా? చెప్పాలి. ఎస్ ఫ్రెండ్స్,
టైం దినిస్తుందా లేదా? Yes, sir. మరి ఈ టైం రెడ్యూస్ చేయడానికి ఏం కావాలి? ఇక్కడ డెవాప్స్ ఇంజనీర్ కావాలి, అవునా కాదా? అర్థమైందా? Yes, sir. సరే, ఇప్పుడు Sir. యాక్చువల్ ఇక్కడ హెచ్డిటిపిడి లైన్లో ఉండండి, గంట సేపు మీ లైఫ్ కోసం పోరాడండి. ఓకే, పోయేదేం లేదు. 1 hour ఫర్ యువర్ లైఫ్, లేకపోతే జీవితమే ఖరాబ్ అవుతుంది. ఓకే, 1 hour యు మస్ట్ రెస్పాండ్. ఓకే, సో ఇక్కడ ఈ సర్వర్లో మనం ఇక్కడ ఏదైతే సాఫ్ట్వేర్ని మనం ఇన్స్టాల్ చేస్తున్నామో, సింపుల్గా చెప్పాలంటే ఆ సాఫ్ట్వేర్ని మనం వెబ్ సాఫ్ట్వేర్ అంటాం. ఏదేది? వెబ్ సాఫ్ట్వేర్ అంటారు. ఆ వెబ్ సాఫ్ట్వేర్ని ఇంకొంతమంది ఏమంటారంటే వెబ్ సర్వర్ అంటారు. వెబ్ సర్వర్ సాఫ్ట్వేర్ అది యాక్చువల్గా. కొంతమంది వెబ్ సాఫ్ట్వేర్ అంటారు, కొంతమంది వెబ్ సర్వర్ అని కూడా అంటారు. దాన్ని ఆ సాఫ్ట్వేర్నే ఆ విధంగా పిలుస్తారు, హెచ్టిటిపిడి ఆర్ ఎంజినిక్స్. దాన్నే మనం వెబ్ సర్వర్ అంటారు, దాన్నే మనం వెబ్ సాఫ్ట్వేర్ అంటారు. నేనైతే వెబ్ సాఫ్ట్వేర్ అంటా మీకు అర్థం కావడం కోసం. దిస్ ఇస్ అ వెబ్ సాఫ్ట్వేర్ అంటున్నాను. ఆ వెబ్ సాఫ్ట్వేర్ని మీరు ఇక్కడ సర్వర్లో ఇన్స్టాల్ చేయాలి. ఎప్పుడైతే ఆ వెబ్ సాఫ్ట్వేర్ని మీరు సర్వర్లో ఇన్స్టాల్ చేసిన తర్వాత వీటినే మనం వెబ్ సర్వర్లు అంటాం. అంతే, వీటినే మనం వెబ్ సర్వర్లు అని పిలుస్తున్నాం. ఆ వెబ్ సర్వర్లు అన్ని ఎక్కడున్నాయా అంటే బాబు అంటే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లోనే. వాటినే మనం ప్రొడక్షన్ సర్వర్లు అంటాం. అంతేగాని వెబ్ సర్వర్లు అంటే అవి వేరే కాదు. వెబ్ సర్వర్లు అంటే ఇవే. దీస్ ఆర్ ఆల్ వెబ్ సర్వర్స్. వెబ్ సర్వర్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. వీటినే మనం ప్రొడక్షన్ సర్వర్లు అని కూడా అంటాం. ఎస్ ఫ్రెండ్స్, ప్రొడక్షన్ సర్వర్లకి వెబ్ సర్వర్లకి డిఫరెన్స్ అర్థమైందా? Yes, sir. ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్, ఆ ఎన్విరాన్మెంట్లో ఉన్న సర్వర్లే ప్రొడక్షన్ సర్వర్లు అంటాం. అంతే. ఆ ప్రొడక్షన్ సర్వర్లో ఏమున్నాయంటే వెబ్ కంటెంట్ ఉంది, వెబ్ సాఫ్ట్వేర్లు ఉంది, వెబ్ ప్యాకేజ్ ఉంది. సో ఈ సర్వర్లన్నీ కూడా మొత్తం కూడా లైనక్స్ సర్వర్లే. మళ్ళీ ఆల్ ఆర్ లైనక్స్ సర్వర్స్ ఫ్రెండ్స్. సో ఈ లైనక్స్ సర్వర్స్లోనే ఇక్కడ మనం ఎస్ డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్స్ మనం డిప్లాయ్ చేస్తున్నాం. అలాగే వెబ్ కంటెంట్ కూడా ఇక్కడ డిప్లాయ్ చేసాం. టు రన్ దిస్ వెబ్ కంటెంట్ ఇట్ రిక్వైర్స్ ఎంజినిక్స్ సాఫ్ట్వేర్. ఇట్ రిక్వైర్స్ హెచ్డిటిపి సాఫ్ట్వేర్. ఎస్ ఆర్ నో? ఎస్. ఇట్లా వస్తుందా? క్లారిటీ వస్తుందా ఫ్రెండ్స్? ఓకేనా? Sir. వినాలి జాగ్రత్తగా. 1 hour చాలా జాగ్రత్తగా వినాలి. ఎస్, ఇది యాక్చువల్ స్టోరీ. ఇప్పుడు ఈ స్టోరీలో మీరు చూడండి, డెవాప్స్ ఇంజనీర్ రోల్ లేకపోతే ఏమవుతుంది? ఎవరు చెప్తారు ఆన్సర్? డెవాప్స్ ఇంజనీర్, వితౌట్ డెవాప్స్ ఇంజనీర్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ, ఇన్ ఐటీ ప్రాజెక్ట్స్? ఎవ్రీ ఐటీ ప్రాజెక్ట్స్ లో డెవాప్స్ ఇంజనీర్ లేకపోతే ఏమవుతుంది? ఎస్, చెప్పాలి. Sites take lot of time to release. ఎస్ ఎస్, డెవలపర్స్ ఉన్నారు, 1000 డెవలపర్స్ ఆర్ అవైలబుల్. టెస్టర్లు ఉన్నారు, 2000 టెస్ట్ ఇంజనీర్స్ ఉన్నారు. బట్ టెస్ట్ ఇంజనీర్లు ఉన్నా, డెవలపర్స్ ఉన్నా, సమ్ అదర్ ఉన్నా, ఎవరున్నా సరే డెవాప్స్ ఇంజనీర్ ఉండాలి. ఎస్ ఎస్. మరి డెవాప్స్ ఇంజనీర్ లేకపోతే టైం, ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ప్రాజెక్ట్ డిలే అవుతుంది, యాక్చువల్గా రిలీజ్ ఆగిపోతుంది. Business లో అయిపోతుంది. అంతే, బిజినెస్ లాస్ అవుతుంది వాడికి యాక్చువల్గా. ఇప్పుడు 10 days తర్వాత బిజినెస్ రిలీజ్ చేస్తే 10 days బిజినెస్ లాస్, అంతే కదా? 10 days బిజినెస్ లాస్ అవుతుంది. అట్లా ఏదైనా అంతే. అదే 10 days ముందే బిజినెస్ నేను ఇచ్చేస్తే, రిలీజ్ చేస్తే 10 days బిజినెస్ వాడికి. అట్లా సేమ్ ఇల్లు లాగా. ఇల్లు మీరు 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 చెప్పాలంటే ఇది బిల్డింగ్, ఇది బిల్డింగ్ 4 floors బిల్డింగ్ ఇది. దీన్ని ఒక 3 years కడితే చాలా రిస్క్ అయింది, ఎందుకంటే దాని మీద కాస్ట్ కూడా రాదు. అదే ఈ బిల్డింగ్ని 1 yearలో పూర్తి చేసేసి రెంట్కి ఇస్తే మనకి పూర్తి స్థాయిలో రెంట్లు వస్తాయి. ఒక 2 లక్షలు రెంట్లు వస్తాయి నెలకి అనుకోండి. అట్లా 2 సంవత్సరాలు డిలే అయితే ఏమైంది అంటే 2 లక్షలు నెలకి, 2 లక్షలు 24 into 2 లక్షలు, అప్పుడు ఎంత? ఇదంతా లాస్ అన్నమాట. అలాగే సాఫ్ట్వేర్ కంపెనీకి కూడా ఇలాంటి లాస్ చాలా ఉంటుంది యాక్చువల్గా చెప్పాలి. నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్ కంపెనీ, ఇక డైరెక్ట్గా చెప్పాలంటే క్లయింట్కి ఎక్కువ లాస్ ఉంటుంది. అందుకోసం ఎప్పుడైనా సరే ఆన్ టైంలో మనం డెలివరీ ఇవ్వాలి అంటే డెవాప్స్ కావాలి, డెవాప్స్ ఇంజనీర్ కావాలి. డెవాప్స్ ఇంజనీర్ కొన్ని టూల్స్ వాడతాడు, కొన్ని టూల్స్ వాడి టైం రెడ్యూస్ చేస్తాడు. ఎస్. మరి సార్ ఇదంతా టూల్ వాడాలంటున్నారు, అసలు ఏ టూల్ వాడాలి, దాన్ని ఎలా వాడాలి, దాన్ని ఎలా ఉపయోగించాలి, దాని పేరేంటి సార్? దాని పేరే ఎస్, ద పవర్ఫుల్ టూల్ యాన్సిబుల్. ఏంటది? యాన్సిబుల్. అర్థమైందా? ఎస్ ఫ్రెండ్స్, దాని పేరేంటి? యాన్సిబుల్. Ansible. సో ఈ యాన్సిబుల్ టూల్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్, వెరీ 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 ఇంపార్టెంట్, మామూలు ఇంపార్టెంట్ కాదు. ఎస్ ఎస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇఫ్ యూ అంటే సార్ ఇప్పుడు యాక్చువల్గా మాకు అంటే ఉద్యోగాలు ఎట్లా ఉంటాయి, చాలా చాలా చెప్పాను నేను. కొన్ని టూల్స్ మీద కొన్ని ఉద్యోగాలు ఉంటాయి అంతే, కన్ఫామ్. కొంతమంది యాన్సిబుల్ ఎక్స్పర్ట్లే పనిచేస్తుంటారు డెవాప్స్ ఇంజనీర్. ఎస్ ఎస్, యాన్సిబుల్ వచ్చినా కానీ మంచి ఎక్స్పర్ట్స్ వాళ్ళు.
దాని మీదే కొంతమంది టెరాఫామ్ మీద పనిచేస్తుంటారు, కొంతమంది ఏంది సిఎస్సిడి జెంకిన్స్ మీద పనిచేస్తుంటారు, సిఎస్సిడి మీదే. ఎస్ ఎస్ ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ యూనో కంపెనీస్లో డిఫరెంట్గా నేను ఉపయోగించుకుంటారు అంతేగాని. ఎస్ అందుకోసం నేనేం చెప్పానంటే చాలా సందర్భాల్లో చెప్పాను, మీరు ఎప్పుడైనా సరే రెజ్యూమ్ బిల్డ్ చేసుకోవాలి, అప్లోడ్ చేయాలి మార్కెట్లో. ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు ఎక్స్పీరియన్స్, ఫ్రెషర్ ఉన్నోళ్ళు ఫ్రెషర్లు అంతే. అది మీకు వచ్చిన వరకే అంతే. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్ వేరే టాస్క్ అట్లా అనమాట. సో యాన్సిబుల్ అనేది కూడా మనం చక్కగా నేర్చుకున్న తర్వాత ఎస్ యూ విల్ బికమ్ ఏ యాన్సిబుల్ ఎక్స్పర్ట్. సో you so DevOps engineer is nothing but what? Automation expert. ఆటోమేషన్ ఎక్స్పర్ట్స్ అంతే. డెవాప్స్ ఇంజనీర్ నథింగ్ బట్ ఆటోమేషన్ ఎక్స్పర్ట్. ఏంటి సార్ అంటే అతను డిఫరెంట్ టూల్స్ వాడతాడు, డిఫరెంట్ ఆటోమేషన్ టూల్స్ వాడతాడు. ఈ టూల్స్ వాడటం వల్ల ఎస్ మనకి పూర్తి స్థాయిలో ఇక్కడ టైం రెడ్యూస్ అవుతుంది అనమాట, సింపుల్గా చెప్పాలంటే. సో ఇఫ్ యూ వాంట్ టు డెలివర్ యువర్ వర్కింగ్ సాఫ్ట్వేర్ quickly into the market, it requires a DevOps engineer. Otherwise, nothing is there. Yes, friends, clarity వచ్చిందా friends? Clear? Yes, clear? Are you understanding? Yes, sir. Yes, sir. అంటే సినారియోలు అర్థమైతే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఆ సినారియో పట్టుకొని మనం వెళ్ళొచ్చు. అయితే మంచి డిమాండ్ ఉన్న టూల్ ఇది యాక్చువల్గా యాన్సిబుల్. ఆ తర్వాత టెరాఫామ్ కూడా మంచి డిమాండ్ ఉన్న టూల్. ఈ టూల్ మీద మీరు వర్క్ చేయడం నేర్చుకుంటే చాలు. అయితే సార్ ఈ టూల్కి మనం ఏం నేర్చుకోవాలి అసలు ఏంటి అంటే ఈజీగా చెప్తారా మీరు? జస్ట్ చాలా డెడ్డీగా చెప్తాను. అయితే ఈ టూల్ నేర్చుకోవాలంటే మీకు ఎస్ ఏం కావాలి మనకి? ఎస్ ఫ్రెండ్స్ చూడండి ఏం కావాలి మనకి? Linux, sir. 100% లైనక్స్ కావాలి, సర్వర్గా లైనక్స్ కావాలి, కంపల్సరీగా లైనక్స్ గురించి పూర్తి స్థాయిలో నేర్చుకోవాలి. అర్థమైందా? లైనక్స్ గురించి పూర్తి స్థాయిలో నేర్చుకోవాలి మనం. లైనక్స్ రాకుండా ఎస్ మీరు యాన్సిబుల్ని టచ్ కూడా చేయలేరు. వితౌట్ లైనక్స్ నో యాన్సిబుల్ ఎట్ ఆల్ అంతే. కాబట్టి లెనిక్స్ మిషన్ తోటి వర్క్ చేసిన ప్రాపర్ నాలెడ్జ్ ఉండాలి, లెనిక్స్ కమాండ్స్ తోటి వర్క్ చేసిన ప్రాపర్ నాలెడ్జ్ ఉండాలి, ఎస్ ఎక్స్పీరియన్స్ అయిన ఉండాలి. ఏదైనా ఉన్నా సరే అప్పుడు మాత్రమే డెవాప్స్లో ఉన్న ఈ టూల్ని టచ్ చేయగలరు, యాన్సిబుల్ అనే టూల్. అదర్వైజ్ మీకేం అర్థం కాదు సింపుల్గా చెప్పాలంటే. సో ఆల్మోస్ట్ ఆల్ నేను చాలా చక్కగా ఆ, అంటే చెప్పడానికి ట్రై చేస్తాను. మ్యాక్సిమము డిఫికల్టీ లేకుండా చాలా చక్కగా చెప్తాను. ఈ యాన్సిబుల్ టూల్ అనేది చాలా పవర్ఫుల్ టూల్. సో మనం నెక్స్ట్ క్లాస్లో కూడా ఈ యాన్సిబుల్ టూల్ గురించి పూర్తి స్థాయిలో నేర్చుకున్నాం. అసలు యాన్సిబుల్ ఎలాగ పనిచేస్తుంది, ఎట్లా చేయాలి, యాన్సిబుల్ ఉపయోగించి ఇక్కడున్న ఈ సాఫ్ట్వేర్ని ఎలా అక్కడికి డిప్లాయ్ చేస్తాం, ఇక్కడున్న ఈ సోర్స్ కోడ్ని ఎట్లా చేసేస్తాం, ఇక్కడున్న ఒక ప్యాకేజీని ఎలా ఇన్స్టాల్ చేస్తాం ఒక 100 మిషన్స్లో, ఇవన్నీ కూడా చాలా చక్కగా మనం నేర్చుకుందాం. ఎస్ ఫ్రెండ్స్, ఓకే. వాయిస్ క్లారిటీ ఉంది కదా? ఎనీ డిస్టర్బెన్స్ లేదు కదా? అవునా? No, sir. No, sir. ఎస్ ఓకే. కొంచెం రెగ్యులర్గా అటెండ్ నేను కూడా అవుతాను, మీరు కూడా అటెండ్ అవ్వండి, ఓకేనా? అంటే ఇక ఫెస్టివల్స్ అవి ఇవి ముఖ్యంగా ఏంటంటే మనకి వరదలు వచ్చేసినాయి. అసలు అది చెప్పుకోలేని విధంగా ట్రాజడీ మిగిలిచ్చింది. ఎస్ అంటే ఆల్మోస్ట్ ఆల్ 10 days బాగా వర్షాలు, ఫ్లడ్స్ చాలా చాలా ఇబ్బంది గురి చేసింది అన్నమాట. నో నెట్వర్క్, కొన్ని ఏరియాల్లో నెట్వర్కే లేదు. అవును కదా? మరి మీ ప్రాంతాల్లో ఎలా ఉందో నాకైతే తెలియదు, కానీ మా ప్రాంతాల్లో అయితే విపరీతమైన ఫ్లడ్స్, వర్షాలు, నెట్వర్క్ ఇబ్బంది అయిపోయింది, చాలా కష్టాలు అయిపోయింది. ఎస్ ఆ తర్వాత నెక్స్ట్ ఫెస్టివల్. ఎస్ అన్నా అట్లా కొంచెం ఇదైంది, ఓకేనా? సో డైలీ రెగ్యులర్గా మీరైతే అటెండ్ అవ్వండి, ఓకేనా? ఎస్ ఫ్రెండ్స్, ఓకే. Yes, sir. సరే ఎస్ ఓకే Yes, sir. Yeah, okay. So let us stop here for today, friends. We discuss tomorrow, friends. Okay. ప్రాక్టీస్ చేయండి. మీ అందరికీ ఒక సెషన్ నేను తీసుకుంటాను. ఆ సెషన్ ఎలా ఉండబోతుందంటే రాబోయే రోజుల్లో ఆ సెషన్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ నుంచి లినక్స్ నుంచి AWS నుంచి డెవాప్స్ నుంచి మొత్తం మీ చేత ప్రాక్టీస్ చేయించేదానికి సెషన్స్ ఉంటాయి. చేపిస్తాను నేను అది లినక్స్ నుంచి AWS నుంచి డెవాప్స్ నుంచి మొత్తం మీ చేత ప్రాక్టీస్ చేపిస్తాను. మీ అందరికీ మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాను. ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా 1-to-1 మాక్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాను. ఆ మాక్ ఇంటర్వ్యూలో మీ రిజల్ట్, మీ ప్రాసెస్, మీ పెర్ఫార్మెన్స్ చూస్తాను. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్లో నేను కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్లు కూడా యాడ్ చేస్తాను. ఆ తర్వాత రియల్ టైమ్ సినారియోస్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని చక్కగా కనీసం ఒక్కొక్క పర్సన్కి 20 నుంచి ఒక 30 వరకు రియల్ టైమ్ సినారియోలు, అంటే ప్రాజెక్ట్ ఇష్యూస్ ఏంటి, ఇష్యూస్ని ఎలా రిజాల్వ్ చేసిన సందర్భాల్లో నువ్వు ఎలాంటి స్టెప్స్ ఫాలో అయ్యావు, అలాగే స్టెప్ బై స్టెప్ నోట్స్ చెప్పడానికి కూడా నేను ట్రై చేసి అవన్నిటిని
పూర్తి స్థాయిలో అవన్నీ మీకు ఎక్సలెంట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటి వల్ల చాలా హెల్ప్ అవుతుంది మీకు. జాబులు చేసేటప్పుడైనా సరే, మనం టెక్నికల్ కేటీలు ఎవరికి ఇవ్వాలన్నప్పుడు సరే, ఇవన్నీ మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అలాగా ఆ సినారియో నేను ఫాలో అవుతాను. జస్ట్ ఈ టూల్స్ కొంత అయిపోయిన వెంటనే నేను ఆ ప్రొసీజర్లోకి వస్తాను. ఆ ప్రొసీజర్లో రావటం వల్ల అవి మీకు జాబులు తెచ్చి పెడతాయి కన్ఫామ్గా. ఎందుకంటే మనం మార్కెట్లోకి వెళ్ళాలంటే, ఎస్, మీరు కొంత ఎక్స్పీరియన్స్ అవి చేసిన వాళ్ళు ఏం జరుగుతుందంటే మనకి ఇట్లా ఇష్యూస్ అడుగుతారు. ప్రాజెక్ట్ ఇష్యూస్ ఏంటి, సో హౌ యూ ఫేస్ దట్. ఓకే, సో వైల్ ఫేసింగ్ దిస్ ఇష్యూస్ మీరు ఎలాంటి స్టెప్స్ ఫాలో అయ్యారు, ఎస్, ఆర్సీఏ ఏంటి, రూట్ కాస్, ఇవన్నీ కూడా చాలా చక్కగా నేను చెప్తాను. తర్వాత నెక్స్ట్ సెషన్స్, రాబోయే సెషన్స్లో అవన్నీ ఉంటాయి. మీకు మాక్ ఎంట్రీస్ ఉంటాయి, 1-to-1 మాక్ ఎంట్రీస్ ఉంటాయి. ఆ మాక్ ఎంట్రీస్లో మీ పెర్ఫార్మెన్స్ కూడా నేను చూస్తాను, నో ప్రాబ్లం. ఆ తర్వాత కొంచెం పెర్ఫార్మెన్స్ ఇబ్బందిగా ఉన్నప్పుడు కొన్ని సబ్జెక్టులు, అంటే కొన్ని కాన్సెప్ట్లు మీరు ఆన్సర్ చేయలేనప్పుడు ఆ కాన్సెప్ట్ వరకు మిమ్మల్ని ఇన్క్లూడ్ చేసి మళ్ళీ వాటిని చక్కగా మళ్ళీ మీకు నేర్పించే విధానంలో మళ్ళీ మనం ముందుకెళ్తాం. ఓకే, నో ప్రాబ్లం. కొంచెం మీరు ఏంటంటే కొంచెం పేషెన్సీగా ఉండండి, తప్పదు. సాఫ్ట్వేర్ అంటే పేషెన్సీ ఉండాలి, తప్పదు అది ఇక కన్ఫామ్గా. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు వరకు పోయిందేం లేదు. ఓ, ఇప్పటి నుంచైనా చాలా చక్కగా ఉండండి. తర్వాత నేను మొత్తం మీరు ప్రిపేర్ అవినా అవ్వకపోయినా మీ చేత మేము ప్రిపేర్ చేపిస్తా కన్ఫామ్గా. అది లైనెక్స్ నుంచి డెవాప్స్ దాకా ప్రిపేర్ చేపిస్తా. కొంచెం టైం ఉంది. దట్ మీన్స్ వాట్, ఈ టూల్స్ అయిపోయిన వెంటనే మళ్ళీ నేను వస్తా. ఓకేనా? ఎస్, డోంట్ Okay, లూజ్ sir. యువర్ హోప్స్. ఓకే, ఎస్, ముందుంది మనకి ఫ్యూచర్ అనుకోవాలి, హోప్స్ లూజ్ అవ్వకూడదు. ఓకే, ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. Okay, sir. Thank you, sir. యా, ఓకే, థ్యాంక్ యూ. సీ ఓకే యూ సార్. ఫ్రెండ్స్. యా, గుడ్. ఓకే, థ్యాంక్ యూ సార్. యా, థ్యాంక్ యూ సో మచ్.